హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శాంట్రీ మిస్ని. ఫ్రెండ్స్, మనం సింహాద్రిపురం అనే ఊళ్ళో ఒక బిల్డింగ్ అయితే చేసాం అనమాట. సో మనకి ఇది చింతలపూడి లైన్లో ఈ బిల్డింగ్ వచ్చి మీరు చూస్తారు కదా. ఈ లొకేషన్ అనేది మనం ఈ రీమోడలింగ్ బిల్డింగ్ అయితే వీళ్ళు పాత బిల్డింగ్ ని కొంచెం ఎక్స్టెండ్ చేసి కొత్తగా రీమోడలింగ్ చేసామంట. బిల్డింగ్ లో కూడా బాత్రూమ్లు పెద్దవి అనమాట. మన గది ఎంత ఉంటాయో అంటే 12 అడుగులు బారు ఉంటుంది కదా, అంత బారు ఈ బాత్రూమ్ అయితే వీళ్ళు పెట్టుకోవడం జరిగింది. దానికి మనం డ్రైన్ ప్లంబింగ్ చేస్తాం. ఎలా చేసాం అంటే మనం లేటెస్ట్ ఎలా చేస్తాం ఈ వర్క్ అంతా కూడా పిన్ టు పిన్ మనం ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కూడా ఇది పల్లెటూరే, చక్కగా పచ్చని వాతావరణంలో మాకు చాలా అయితే ఎండాకాలంలో చాలా హ్యాపీగా అనిపించింది చేసిన వాళ్ళు కూడా. మిగతా మన సిటీలో అయితే కొంచెం ఎండ ఎక్కువగా ఉంటుంది, కానీ చుట్టూరు కొబ్బరి తోటలో ఈ పామాయిల తోటలు ఉండటం వల్ల వాతావరణం అయితే చాలా చల్లగా ఉండడం అయితే జరిగింది. ఇక్కడ స్థలాలన్నీ చూసారు కదా, పెద్ద పెద్ద స్థలాలు అనమాట. బిల్డింగ్ కూడా పెద్దదే, బాత్రూమ్ కూడా పెద్దవే అనమాట. సో మనం ఇక వీళ్ళకి అయితే వెళ్ళిపోదామా. సో చూస్తున్నారు కదా, మీకు ఇంతవరకు పాత గదులు అనమాట ఇవి. అంటే ఇంతవరకు ఒక 2 గదులు అటు ఇటు గదిను ఎదర వరణ పెట్టుకుని ఉండేది అనమాట. దాన్ని ఎక్స్టెండ్ చేశారు. సో అందుకే మీకు రీమోడలింగ్ అని చెప్పి అనమాట. దాంట్లో ఏంటంటే వీళ్ళకు బెడ్రూమ్ ఎంత ఉందో అంత బారు కూడా వీళ్ళు టాయిలెట్ అయితే సెట్ చేయడం జరిగింది. సో మనం ఏంటంటే దాన్ని పార్టీషన్ చేయమని చెప్పామన్నమాట. అంటే ఎలాగో బారు ఉంది కదా, ఫ్యూచర్లో మీరు ఏమైనా గ్లాస్ పెట్టుకునే అవకాశం ఉంటే పెట్టుకోవచ్చు. అలా చేసుకుంటే మనం ఒక 2 భాగాలుగా అంటే డ్రెస్సింగ్ కొంత ఏరియా, అలాగే టాయిలెట్ కొంత ఏరియా ఉండేలాగా మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా ఓకే అన్నారు. ఆ ప్రకారంగా మనం వాళ్ళ పాపం ఏం తెలియదు అనమాట. అలా తెలియనప్పుడు మనం అలా ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు. కొత్తగా చేసుకున్నారు కాబట్టి కొన్ని లక్షలు ఖర్చు పెడతారు కాబట్టి మామూలుగా చేసుకుంటే వాళ్ళు వాళ్ళ మేస్త్రి మామూలు చెప్పారని మనకి మన మీద కూడా కొంచెం మంచి ఇంప్రెషన్ ఉంటుంది అనమాట. సో చూసారు కదా, కన్నాంతా కుట్టేసాం. మనం ఫస్ట్ ప్లాన్ అయితే వేసుకోవాలి. మీకు చూసే ఉంటారు, మనం ప్లాన్ వేసుకున్న తర్వాతనే పని పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. మన తర్వాత రేపు పొద్దున్న ఎంత తేడా వస్తే పీకో లాక్కోలేక అంటే చేసిన దానికన్నా కూడా చేసిన దాన్ని మళ్ళీ రీమోడలింగ్ చేయాలంటే మనకి ఇంకా పని ఎక్కువ తినేస్తుంది అనమాట. డబ్బులు కూడా వేస్ట్ అయిపోతాయి. దీంట్లో మల్టీ ఫ్లోర్ టాప్ అయితే ఎక్కువ వాడడం. ఆశీర్వాద్ కంపెనీకి సంబంధించిన ఫిట్టింగ్స్ అనమాట. సో చూసారు కదా, మల్టీ ఫ్లోర్ టాప్ లాక్ డోర్ ఉంటుంది అనమాట. ఆ డోర్ అయినా మన పైప్ మొక్క రేపు పొద్దున ఏమైనా ఎక్కడైనా డౌన్ అయినా పైప్ మొక్క పెట్టైనా కానీ ఆ డోర్ అనేది మనకి ఫ్రీగా వచ్చేస్తుంది. ఆ పైప్ కూర్చుంటే గాలి స్టెప్ లా ఉంటుంది అనమాట. సో కొన్ని అంటే ఆశీర్వాద కంపెనీ అయితే ఏదైనా అలాగే ఉంటుంది, కానీ వేరే కంపెనీలో ఆ పైప్ మొక్క పెట్టి చూసుకోవాలన్నమాట మనకు డోర్ వస్తుందా లేదా అని. లేదంటే పెట్టకూడదు, లేదా మనం నాన్ డ్రై పెట్టుకోవచ్చు. నాన్ డ్రై పెడితే మనం ఏ కంపెనీదైనా పైపు దాంట్లో పెట్టుకుని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అనమాట. సో చూసారు కదా, ఈ కారణం వచ్చి మనకి ఈశాన్యంలో. సో చాలా మందికి ఎదురవుతున్న సమస్య అనమాట ఏంటంటే, నా అనుభవం ఇప్పటికీ కూడా కన్ఫ్యూజ్ అయ్యారు. కొంతమందిని వాస్తునే ఎక్కువ నమ్ముతారు, కొంతమంది ఏంటంటే కన్వెంట్ని ఇష్టపడతారు. సో వాళ్ళని అడగాలి, మనం ట్యాప్ పెట్టే ముందు మీ వాస్తు ప్రకారం పెట్టమంటారా లేదా కన్వెంట్గా ఉంటారా. వీళ్ళకి నేను చెప్పాను అనమాట. సో వాళ్ళు వాస్తునే ఇష్టపడ్డారు. సో వాస్తు ప్రకారం పెడతాను ఈశాన్యం మూలం అనమాట. కొన్ని చోట్ల గుమ్మానికి ఎదురుకుంటుంది, అయినా కానీ నాకు అక్కడే కావాలి ఈశాన్యం. గురువు గారు చెప్పారు మాకు ఈశాన్యం మూలం పెట్టమన్నారని పెట్టమంటారు అనమాట. చేసేదేం లేదు, ఇంకా వాళ్ళ ఇష్ట ప్రకారం మనం పని చేయాలి. సో నా ఉద్దేశం ప్రకారం ఏంటంటే గుమ్మానికి ఆపోజిట్ అంటే మనకి కన్వెంట్గా ఉంటుంది అనమాట. వాస్తు కావాలంటే ఈ సమయం పెట్టుబడి చేసేదేం లేదు. ఆ బిల్డింగ్ని ఎవరైతే మేనేజ్ చేస్తున్నారో ఓనర్ గారు అయితే ఓనర్ గారు, ఇంజనీర్ గారు అయితే ఇంజనీర్ గారు, వాళ్ళని అడిగి చేయడం బెస్ట్ అనమాట. ఎందుకంటే చాలా చోట్ల కన్ఫ్యూజ్ అనమాట. మనం కన్వెంట్ గా పెట్టేసాం అనుకోండి, మన ప్లాన్ ప్రకారంగా వాస్తుగా కావాలంటారు ఓనరు. అప్పుడు ఏముంది, మళ్ళీ కుట్టి తీయాల్సిందే కదా. సో మనకు డబుల్ పని అవుతుంది అనమాట. సో మన కొలతలు అనేది కరెక్ట్గా తీసుకోవాలి. ఈ ఎస్టాబ్లిష్ ఫిట్టింగ్లో మనకి ఏంటంటే కొలతల అడ్జస్ట్మెంట్ అనేది పర్ఫెక్ట్గా ఉంటేనే లీక్ అవ్వకుండా ఉంటే, వాస్తవంగా లీక్ అవ్వవు కానీ మనం నీట్గా ఉంటుంది అనమాట. అంటే వంపులు ఈ లెవెల్గా చేసినప్పుడు ఆ ఎస్టాబ్లిష్ కప్లింగ్ కానీ అలాగే ఫిట్టింగ్ దగ్గర టీ అవ్వచ్చు, ఎలబెండ్ అవ్వచ్చు, ఏదైనా కావచ్చు, లూజ్గా ఉన్న పూర్తిగా ఎక్కితే ఏమవుతుందంటే స్టిఫ్గా తయారవుతుంది మొత్తం లైన్ అంతా కూడా. అదే అంగుళం ఎక్కించి అంగుళం గ్యాప్ ఉంచే అనుకోండి, ఏమవుతుందంటే అక్కడ వంగే అవకాశం ఉంటుంది. అలాగే మనకి గ్రౌండ్ పైప్లో యూజ్ చేసాం ఆంగ్లాలు. ఈ గ్రౌండ్ పైప్ యూజ్డ్ పైప్ అన్నాం, మీకు ఐడియా ఉంటుంది. దానికి సంబంధించిన ఈ కటింగ్ అనేది యాక్సా బ్లేడ్తో కన్నా కూడా మనకి హ్యాండ్ మెషిన్ వాడితే స్పీడ్గా అవుతుంది అన్నమాట వర్క్. అందుకని మీకు హ్యాండ్ మెషిన్ వాడి మీకు కటింగ్ చేసి చూపిస్తున్నాను. సో ఇలా కట్ చేసిన తర్వాత మనం ఈ ఎస్ఎల్వి ఫిట్టింగ్కి స్మూత్గా ఫ్రీగా ఎక్కాలి అంటే మనం ఈ హ్యాండ్ మెషిన్తోనే ఆ కోసిన దాన్ని చుట్టూరు కూడా అర తీసుకోవాలన్నమాట. ఈ అర తీసుకుంటే ఏమవుతుందంటే మనకి ఎస్టాబ్లిష్ వాచర్ అనేది స్మూత్గా ఫ్రీగా లోపలతో మూవ్ అవుద్ది. లేదనుకోండి వాచర్ అనేది బయటికి ముఖం తన్నేస్తుంది. అందుకే మీకు చూపిస్తాను అనమాట. చూసారు కదా, అలా చుట్టూరు అర తీయాలి. సో యూజ్డ్ పైపులు ఎక్కడ వాడతారంటే ఎలకలు ఎక్కువ ఉన్న చోట,
అలాగే గ్రౌండ్స్లో కూడా ఎక్కువ మనకి ఈ పైపులు వేసుకుంటే ఏంటంటే ఎలకలు కానీ పంది కుక్కలు కానీ ఈ పైపుని కొరకలేవు. వీటిలో మధ్యలో ఒక కవర్ ఉంటుంది, మీకు వైట్గా బిస్కెట్ కలర్లో చూసే ఉంటారు. పైన ఒక కవర్ ఉంటుంది, లోన ఒక కవర్ ఉంటుంది, మధ్యలో ఒక కోర్ ఉంటుంది అనమాట. అందుకే దీన్ని ఫోమ్ కోర్ పైప్స్ అంటారు వీటిని. ఇప్పుడు ఇవన్నీ ఫిట్టింగ్స్ అనమాట. ఇప్పుడు వేస్ట్ వాటర్ సంబంధించిన ఈ మెజర్మెంట్స్ తీస్తున్నాం. మనకి వైఎస్ చూసారు కదా మీరు, ఇక్కడ మనకి వీళ్ళు షూట్లు పెట్టుకుంటున్నాం అనమాట. అంటే సింగిల్ పీస్ షూట్లు అన్నమాట. వెస్టర్న్ కమోడ్లు సింగిల్ పీస్ ని షూట్ అంటాం. మామూలు ఈ ప్లస్ ట్యాంక్ వేరేగా, మామూలు టైర్ కుండి వేరేగా ఉంటుందండి. 3 పీస్ కమోడ్ అంటాం, దీన్ని సింగిల్ పీస్ కమోడ్ అంటాం షూట్ ని. చూసారు కదా ఎలబెండ్ మామూలు యథావిధిగా ఫిట్టింగ్స్ గ్రౌండ్ పైప్స్ కి ఫిట్టింగ్స్ అయినా కానీ ఒకటేనండి. అలాగే మనకి చూసారు కదా ఇవి ఈ ఫోమ్ కోర్ పైపులు కూడా, ఫోమ్ కోర్ పైపుల్లో కూడా ఓరింగ్ సిస్టమ్ ఉంటాయి, అలాగే గమ్ ఫిట్టింగ్ కూడా ఉంటాయి అనమాట. 2 రకాలు కూడా ఉంటాయి. సో మనం ఆ రకంగా కూడా చూసుకోవాలి. ఓరింగ్ సిస్టమ్ అయితే పని స్పీడ్ గా అవుతుంది అనమాట. గమ్ ఫిట్టింగ్ ఏమవుతుందంటే ఈ బెండ్లు కప్పుకుని సెట్ చేసాం అనుకోండి, అవి వేరే 2 ఫిట్టింగ్లు అక్కడ యాడ్ అయితే కొంచెం తీసుకోవడం కష్టం. అందుకనే మనం ఓరింగ్ సిస్టమ్ వాడుకోవడం బెస్ట్. అవి ఏంటంటే 360 డిగ్రీ సెట్ కాకుండా తిరుగుతాయి. గక్కు మనం తేడా చేసినా దాన్ని అటు ఇటు అడ్జస్ట్మెంట్ చేసుకుంటే అవకాశం ఉంటుంది అనమాట. అదే గమ్ ఫిట్టింగ్ లో మీకు ఉండదు, సిస్టమ్ లో మాత్రమే ఇది జరుగుద్ది అనమాట. సో చూసారు కదా మనం ఇక్కడ 2 పాయింట్లు వస్తున్నాయి, 2 పార్టేషన్ చేస్తున్నాం కదా. సో 2 ట్రాప్లు ఇవ్వాలన్నమాట మనం. అంటే మనకు ఇక్కడ ఏమైనా డ్రెస్సింగ్ ఏరియా కానీ వీళ్ళు ఏమైనా వాష్ బేసిన్ సెట్ చేసుకున్నా దానికి సంబంధించి ఒక మల్టీ ఫ్లో ట్రాప్ యూజ్ చేస్తున్నాం. అలాగే స్నానం చేసేయడానికి ఎదర ఒక బాత్రూంలో కూడా ఒక ఫ్లో ట్రాప్ అయితే సెట్ చేస్తాం. మనకి డ్రెస్సింగ్ ఏరియాలో వాష్ బేసిన్ పెట్టుకునే అవకాశం ఉంటుంది, అంటే వాళ్ళు టేబుల్ టాప్ పెట్టుకునే అవకాశం ఉంటుంది అనమాట. దానివల్ల మనం అక్కడ మల్టీ ఫ్లో ట్రాప్ యూజ్ చేసాం. అదే మనకి బాత్రూంలో స్నానానికి సంబంధించిన వేస్ట్ వాటర్ పోవడానికి ఫ్లో ట్రాప్లో ఓన్లీ నాన్ ట్రాప్ యూజ్ చేస్తున్నాం. మీరు వీడియో చూసారు కదా అదనమాట. సో మనం ఇలా వేసుకొని ఇలా చేసుకుంటే ఏమవుద్దంటే స్ట్రక్కింగ్లో అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. దానివల్ల మనం వేసి అటువైపు ఏమో ఒకవైపు లెఫ్ట్ సైడ్ ఫ్లో ట్రాపు, అలాగే రైట్ సైడు నాన్ ట్రాప్, అంటే 2 ఫ్లో ట్రాప్లు ఒకే లైన్లో ఇచ్చేస్తాం అనమాట, వేరే వేరే లైన్లో ఇవ్వకుండా. ఇలా ఫస్ట్ మనం ఫిట్టింగ్లు పెట్టుకొని ఎక్కడ మనకి ఆ ప్లేస్మెంట్ వస్తుందో ఆ ఫిట్టింగ్లు అక్కడ పెట్టి మనం ఎలబెన్లు ఈ వై లైన్ చేసిన పైపు కూడా గోడకి మనకి స్టార్టింగ్లో ఎంత కొలత వచ్చిందో అలాగే లాస్ట్లో కూడా ఎండింగ్గా అంత కొలత పెట్టుకొని మనం పర్ఫెక్ట్గా మట్టంగా వస్తే మన మెజర్మెంట్ కూడా కరెక్ట్గా వస్తాయి అన్నమాట. మన మొక్కల కటింగ్ కొలతలు కూడా కరెక్ట్గా వస్తాయి. సో దీనివల్ల మనకి ఏంటంటే లీక్ అవ్వకుండా ఉంటుంది. ఈ వేసిన మన పైప్ లైన్ కూడా చాలా నీట్గా మూల మట్టానికి కనబడుతుంది అనమాట. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. లేదనుకోండి మనం ఎలా పడితే క్రాస్ తీస్తే ఏమంటే అటు ఇటు క్రాస్ వస్తూ ఉంటాయి. దానివల్ల మనం ఫిట్టింగ్స్ అలా పెట్టుకొని ప్లేస్మెంట్ దగ్గర మార్క్ చేసుకొని దాని ప్రకారంగా మధ్యలో మన పైప్ ముక్కలు ఎంతైతే మెజర్మెంట్ పడుతున్నాయో ఆ మెజర్మెంట్ తీసుకొని కట్ చేసుకుంటే ఈ వర్క్ అంతా కూడా చాలా నీట్గా ఉంటుంది అన్నమాట. ఎవరైనా ఇంజనీర్లు వచ్చి చూసినా కానీ మన వర్క్ కూడా వాళ్ళకి కంటికి చాలా నీట్గా కనబడుద్ది, వీళ్ళు మట్టంగా చక్కగా నీట్గా చేస్తున్నారని. సో మన ప్లంబింగ్ వర్క్లో ఎక్కువగా అవ్వాలంటే యానిమేషన్ వాడుకోవడం బెస్ట్. సో మా వాడు యానిమేషన్ కరెంట్ పోయింది అనుకుంటా అక్కడ రంపతో కట్ చేస్తాడు, కానీ మీకు పని స్పీడ్గా అవుతుంది అన్నమాట యానిమేషన్తో. యానిమేషన్కి మనకి ఊసలు కోసే బ్లేడ్ ఉంటుంది, పేపర్ బ్లేడ్ ఉంటుంది దాన్ని, దాంతో కట్ చేసి రాడ్లు కట్ చేసే బ్లేడ్ని వాడితే మనకి నీట్గా ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్ కొంచెం నేను ఎడిటింగ్ చేసినప్పుడు ఏముందంటే ఇంతవరకు ఇంటికాడ చేసేవానండి, తెల్లారి 3 వేసి నీట్గా, అంటే మనకి ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఉండేదన్నమాట. సో ఇప్పుడైతే షాప్లో ఉంటాను అనమాట, ఆ బళ్ళు వెళ్తుంటే డిస్టర్బెన్స్ ఉండే అవకాశం ఉంటుంది. పెద్ద మంది చేసుకొని కొంచెం అర్థం చేసుకోండి. సో అవి లేకుండా చేయడానికి వేరే నెక్స్ట్ వీడియో అయితే ట్రై చేస్తాను. అలాగే మనకి ఫిట్టింగ్స్ ఎస్టాబ్లిష్ ఫిట్టింగ్స్లో కేవలం ఓన్లీ లూబ్రికేట్ పేస్ట్ లేదా ఎస్టాబ్లిష్ పేస్ట్ అంటామండి, దాన్ని మాత్రం యూజ్ చేయాలి. కొంతమంది ఇప్పుడు కూడా గమ్లు అయితే యూజ్ చేస్తున్నారు, దానివల్ల మనకి రేపొద్దున ఫిట్టింగ్లో ఏమైనా తేడా వస్తుంది దాన్ని తిప్పలేము. అలాగే అవి వాచర్ హార్డ్ అయిపోయి లీక్ అయ్యే అవకాశం ఉంటుంది ఫ్యూచర్లో. మీరు పేస్ట్ రాస్తే అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఈ పేస్ట్ రాయడం వల్ల ఏముందంటే పేస్ట్ అనేది ఒక గ్రీజ్ లాగా మనకి రబ్బర్ని కొంచెం మెత్తగా చేస్తుంది. దానికోసం మనం ఈ ఎస్టబుల్ పేస్ట్ లేదా డూప్లికేట్ అంటాం, దాన్ని వాడతాం అనమాట. సో గమ్మేస్తాం వల్ల ఏమవుద్దంటే ఆ వాచర్ యొక్క మెతకదనం అనేది చచ్చిపోయి హార్డ్ అయిపోద్ది అనమాట. హార్డ్ అయిపోయి మన ఫిట్టింగ్ ఏం తేడా ఉన్నదని తిప్పలేము. అలాగే అది ఫ్యూచర్లో వాచర్ హార్డ్ అయినప్పుడు ఎండాకాలంలో బాగా హీట్ ఎక్కిపోయి ఏమవుతుందంటే లీక్ అయ్యే అవకాశం ఉంటుంది. లేదా హాట్ వాటర్ వెళ్ళినా కానీ, హాట్ వాటర్ వెళ్ళినప్పుడు కూడా గమ్ ఫిట్టింగ్ అనేది కొన్నాళ్ళకి లీక్ అవుతూ ఉంటాయి అన్నమాట. వాటర్ అనేది చుక్కలు బయటకు వచ్చేస్తూ ఉంటాయి. అందుకే కంపల్సరీగా మనం వాచ్లు తీయకూడదు, వాచ్లు యూజ్ చేయాలి. అలాగే ఒకవేళ మీకు ఎక్కకపోతే వాచ్లని కొంచెం కొద్దిసేపు ఎండలో పెట్టండి, ఎండలో పెడితే మెత్తగా పడుద్ది అనమాట. అలాగే ఈ పైప్ చుట్టూరు కూడా చక్కగా ట్యాపర్గా, మీరు కంపెనీ ఎస్టాబ్లిష్ కంపెనీ కోణానికి చివరి చూడండి ట్యాపర్గా ఉంటుంది. ఆ ట్యాపర్గా మీరు ఎర్ర తీసుకొని ఈ వాచ్ కొంచెం ఎండలో పెట్టుకొని ఎక్కించుకుంటే చాలా ఫ్రీగా ఉంటుంది అనమాట. సో ఆశీర్వాద్ వర్క్ అనేది పెద్ద ఇబ్బంది ఉండదు. కొన్ని కంపెనీలు అంటే వాచ్ హార్డ్గా వచ్చి ఇబ్బంది పెడతారు అనమాట. అలాగే ఎక్కువ కొన్ని షాపుల్లో మెటీరియల్ అనేది చాలా కాలం నిల్వ ఉంటాయి. ఆ నిల్వ ఉండటం వల్ల కూడా హార్డ్ అయిపోయే అవకాశం కూడా ఉంటుంది అనమాట. చూసారు కదా లైన్ అనేది అలా మట్టంగా ఉన్న చక్కగా
ఎల్ షేప్లో. నేను అదే చెప్తున్నా అన్నమాట. కరెక్ట్గా మనకి ఫిట్టింగ్స్ ఎక్కడ కావాలో మనకి అక్కడ గీత తీసుకొని ఆ ఫిట్టింగ్స్ అక్కడ పెట్టుకొని మన మెజర్మెంట్ తీసుకుంటే నీట్గా వస్తాం అన్నమాట లైన్ అనేది కూడా. అలాగే స్లోప్ మన డ్రైన్ ప్లంబింగ్ లో నెంబర్ 1 పాయింట్ స్లోప్ అనమాట. ఈ పరిస్థితుల్లో కానీ మా స్లోప్ ఖచ్చితంగా కావాల్సిందే. దానికోసం బీమ్ అడ్డున్నా కొట్టవలసిందే, అలాగే బెడ్లు పోసినా కొట్టవలసిందే, రాడ్లు అడ్డు వచ్చా సరే కట్ చేయాల్సిందే. దాని వేరే దారి లేదు. ఇంకా వేరే ఏ ప్లంబింగ్ లో కానీ ఎలక్ట్రికల్ లో కానీ బిన్లేసి తిప్పుకోవచ్చు, కానీ లెవెల్తో పని లేదు. కానీ మన శానిటరీ వర్క్ లో డ్రైన్ ప్లంబింగ్ లో ఖచ్చితంగా స్లోప్ అనేది 100% అవసరమే. ఏదోలా చేసేద్దాం వెళ్ళిపోతాలే అనుకోవడానికి వీలు లేదు. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ప్రతి ప్లంబర్ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఈ శానిటరీ వర్క్ చేసినప్పుడు మాత్రం డ్రైనేజ్ సిస్టమ్ అంటే కంపల్సరీగా వాటర్ కావాల్సిందే. ఆ వాటర్ను కూడా పర్ఫెక్ట్గా ఫస్ట్ ప్లాన్ వేసుకొని దాని ప్రకారంగా మనం చేసుకోవాలి. అలాగే ఇక్కడ మీరు వైర్ చూస్తున్నారు కదా, అటు ఇటు కూడా డౌన్ అయ్యే అవకాశం ఉంటుంది. దానివల్ల మనం లెవెల్గా పెట్టుకోవచ్చు, లేదా మనం స్ట్రైట్ లైన్ కన్నా కూడా క్రాస్ లైన్ 45 తిరిగింది కదా, దాన్ని కొంచెం పిచ్గా ఉండేలా చూసుకోవాలి. అప్పుడు ఈ నీళ్ళు వెళ్ళి ఆ స్ట్రైట్లో పడి బయటికి పోతాయి అనమాట. అందుకే మనం అక్కడ స్పిట్ లెవెల్ యూజ్ చేసి అక్కడ వాటాలు లెవెల్ అనేది చూస్తున్నాం. అలాగే అక్కడ ఫిట్టింగ్స్ దగ్గర మీకు చెప్పాను కదా, పర్ఫెక్ట్గా ముక్క అయితే కరెక్ట్గా మెజర్మెంట్ తీసుకుని ఎక్కించుకోవాలి. అక్కడ 45 దగ్గర వచ్చినప్పుడు కిందకు వంగే అవకాశం ఉంటుంది. దాని ప్రకారంగా మనం ఈ సున్నంతో దిమ్మలు కూడా కట్టుకోవాలి గట్టిగా. చాలా మంది ఏంటంటే వై దగ్గర పెట్టేసి ఫిట్టింగ్ దాకా ఆ సపోర్ట్ ఇవ్వరు అనమాట. సో ఇవ్వడం ఏమవుతుందంటే వై అయితే కరెక్ట్గా ఉండొచ్చు, కానీ పక్కన 45 పైప్ ఉంది కదా, అక్కడ వంగే అవకాశం ఉంటుంది. దానివల్ల మనం క్షుణ్ణంగా ఉండాలి. డ్రైనేజ్ సిస్టంలో మీరు క్షుణ్ణంగా ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా చేస్తేనే మీకు నెక్స్ట్ వర్క్ అక్కడ మీరు అడగక్కర్లా మాకు పని ఇవ్వండి అని. వాళ్ళే మీ ఇంటికి వచ్చి లేదా మీ ఫోన్ నెంబర్ తీసుకొని మీకు ఫోన్ చేస్తారు, సార్ మీరు పని చేసింది బాగుంది మాకు కూడా చేసి పెట్టాలి అని. అలాగే మన ఓనర్ గారికి నచ్చాలి. ఫస్ట్ మన ఓనర్ గారు నచ్చితే మన ఓనర్ గారి పక్కన మా వాళ్ళు బాగా చేస్తారని మీరు ఆ ఓనర్ గారు చెప్తారు అనమాట. సో అలా కవరేజ్ అనేది పెరుగుతూ ఉంటుంది. మనం ఇక్కడ తప్పులు చేసి ఎలా పడితే అలా చేసామంటే మన ఓనర్ చెప్తాడు మా వాళ్ళు సరిగ్గా చేయలేదని, వేస్ట్ అండి, వాళ్ళని కలవకండి అని. గుర్తుపెట్టుకోండి, ఈ డ్రైనేజ్లో చాలా కీలకం అనమాట. మిగతా బిల్డింగ్ సంబంధించి అన్ని వర్కుల్లో కూడా ఎంత తేడా చేసినా పెద్ద దొరకపోవచ్చు. మన వర్కుల్లో మటుకి ఖచ్చితంగా చిన్న పొరపాటు చేసినా వెంటనే దొరికిపోతాం. రెండు రాదనమాట. ఇంకా లోకల్లో ఆ ఏరియాలో కూడా మనం ఎవరు నమ్మరు. అలాగే ఈ టైర్ కలెక్షన్ కూడా చూసారు కదా, పర్ఫెక్ట్గా స్లోప్ తీసుకోవాలి. మెజర్మెంట్స్ 1కి 2 సార్లు చూసుకోవాలి. మనం కదిపినప్పుడు అక్కడ దిమ్మలు కట్టినప్పుడు చూసుకోవాలి, పైపులు పెట్టినప్పుడు చూసుకోవాలి. అలాగే ఫిట్టింగ్ సెట్ చేసినప్పుడు కూడా లెవెల్గా ఉండాలి చూసుకోవాలి, స్పిట్ లెవెల్తో. అలాగే బయటికి మరీ వాటర్ ఎక్కువ పెట్టాల్సిన అవసరం లేదండి. జస్ట్ ఒక పాయింట్ 10 అడుగులకి 1 అంగుళం చొప్పున ఉండేలాగా మనం స్లోప్ ఏర్పాటు చేస్తే చాలు. అలాగే ఈ బాత్రూంలో టైల్స్ అయితే వేస్తారు కదా, కింద ఎలబైన్లు లేకుండా లాంగ్ ఎలబుల్ ఇచ్చేస్తూ ఉంటారు. సో దానివల్ల ఏంటంటే ఆ వాష్ బేసిన్ యొక్క ట్యూబ్ అనేది వేలాడుతూ ఉంటుంది అనమాట. అలాగే ఇక్కడ అంగుళనార్ పైప్ చూసారు, గమనించారు కదా, మనకి అంగుళనార్ పైప్కి 10 అడుగులు కదా, ఇవి కూడా ఎస్టర్ పుష్ ఫిట్టింగ్ అనమాట. అంటే సాల్ ఫిట్ అంటారు వీటిని. వీటిని ఏంటంటే ఆ సాకెట్లని వేస్ట్ చేయకుండా, ఆ ముక్కలు కూడా వేస్ట్ అవ్వకుండా ఆ సాకెట్లో వేరే పైప్ జాయిన్ చేసి ఆ ముక్కను కూడా యాడ్ చేసాం అనమాట. అంటే నాగల ముక్క లేదా అడుగు ముక్కే కదా పక్కన పడేయకుండా ఆ ముక్కను యాడ్ చేసి స్ట్రైట్లో మనం పెట్టుకోవడం బెస్ట్ అనమాట. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి మెటీరియల్ అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. అలాగే మనం పనిచూసిన ఓనర్ కూడా కొంచెం లైకింగ్గా ఉండడం అయితే జరుగుతుంది అనమాట. సో బాత్రూంలో డ్రైన్ ప్లంబింగ్ పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలి మీకు వీడియో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో టిప్స్ అనేవి కూడా మీకు ఉపయోగపడతాయని అనుకుంటున్నాను. అలాగే ఎవరైనా కొత్తగా పని నేర్చుకున్న వాళ్ళకి మా వీడియో చాలా ఉపయోగపడతాయండి. సో సబ్స్క్రైబ్ చేసుకుని తప్పకుండా, అలాగే వీడియో తప్పకుండా లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మనం వచ్చే వీడియో కలుద్దాం.